US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. అస్సాంలో భారీ వర్షాలతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు. అక్కడ వానలు పెరిగాయంటే బ్రహ్మపుత్ర నది పక్కన 2000 గ్రామాల్లో ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. వరదలు తగ్గేదాకా ఇళ్లలో నుంచి బయటకు రారు. వారికి ఆరోగ్యం బాగాలేకపోయినా బ్రహ్మపుత్ర నది దాటి వెళ్లలేక ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడిపేస్తుంటారు. వారు నదిని దాటేందుకు పడవల సాయం తప్ప మరో సౌకర్యం ఉండదు. ఇక గర్భిణుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది. వరదల సమయంలో గర్భిణులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ఇలాంటి పరిస్థితిని ఓ గర్భిణి ధైర్యంగా ఎదుర్కొని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అస్సాంలోని మొరిగావ్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది తీరాన పులియామారి చార్ అనే లంక గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కలాముద్దీన్, జహనారా ఖాతూన్ కుటుంబం. 9 నెలలు నిండిన కలముద్దీన్ భార్య జహనారా ప్రసవం ఇవాళ రేపో అనుకునేంతలో తమ గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. వెంటనే ఆ ఊరంతా పక్కనున్న చార్స్ అనే మరో లంకకు వెళ్లి తలదాచుకుంది. అక్కడ తలదాచుకున్న వారికి సాయం అందించడం కోసం ఒక వైద్య బృందం అక్కడికొచ్చింది. జహనారా పరిస్థితి గమనించి తక్షణమై వైద్య శిబిరానికి తరలించేందుకు పడవెక్కించారు. కానీ కడుపులోని బిడ్డ అప్పటిదాకా ఆగనంది. జహనారాకు నొప్పులు తీవ్రమయ్యాయి. పైనుంచి భారీ వర్షం మొదలైంది. మరోవైపు బ్రహ్మపుత్ర నది ఉప్పొంగుతోంది. అయినా సరే ఆ వైద్య సిబ్బంది నిబ్బరం కోల్పోకుండా తల్లికి ధైర్యం చెబుతూ రక్షణ కోసం తెచ్చుకున్న టార్పాలిన్ పరదాగా కట్టి నదిలోనే ప్రసవం చేశారు. జహనారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమకు పాప పుట్టడంతో ఆ తండ్రి ఎంతో సంతోషపడ్డాడు. నా భార్య కుమారుడు పుట్టాలని కోరుకుంది, కానీ భగవంతుడు కూతుర్నిచ్చాడు. అయినా నాకెంతో సంతృప్తిగా ఉంది. ఈ బిడ్డకు కరీమా అని పేరు పెడతామని పడవలోనే ఎగిరి గంతులేస్తూ చెప్పాడు తండ్రి కలాముద్దీన్. అయితే అక్కడున్న వారంతా బ్రహ్మపుత్ర నదిలో బ్రహ్మపుత్రి పుట్టిందంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.